హన్మకొండ జిల్లా పరకాల కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఏబీసీ వర్గీకరణ చేపట్టాలని మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు గత 10 రోజులుగా రిలే నిరాహార దీక్షలు ఎంఆర్పీఎస్ నాయకులు ఏబీసీ వర్గీకరణ చట్టబద్ధత నిన్న అసెంబ్లీలో చేసినందుకు పరకాల పట్టణంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ ఏబీసీ వర్గీకరణ దిశగా అనేక పోరాటాల తర్వాత అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించడం శుభ పరిణామమన్నారు. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎటువంటి కార్యాచరణ మొదలుపెట్టినా దానిని అమలు చేస్తామన్నారు. జై మాదిగా, జై మాదిగా, జోహార్ మాదిగా మన వీరులకు, జోహార్ మాదిగా మన వీరులకు. వద్దులాలి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ ఐక్యత. పోరాట సమితి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి మాదిగల చిరకాల ఆకాంక్షమైనటువంటి ఏబీసీ వర్గీకరణ ఉద్యమం సుప్రీంకోర్టు ఆగస్టు 1 ఇచ్చిన తీర్పు మేరకు నేడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వర్గీకరణ నిన్న చట్టసభలో అమలుపరచడం జరిగింది. మేము ఏదైతే కోరుకున్నామో చట్టసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే ఉద్యోగాలు ప్రకటన చేయాలని చెప్పేసి గత 10 రోజులుగా మేము చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు రిలే నిరాహార దీక్షలు కొనసాగించడం జరిగింది. అందులో భాగంగానే నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం ఏబీసీ వరకే ప్రకటన చేయడం జరిగింది. ఎందుకంటే 15% రిజర్వేషన్ను 59 కులాలు పంచుకోవాలనే ఉద్దేశంతో కేవలం ఏబీసీ వరకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలుపరచడం జరిగింది. రాబోయే రోజుల్లో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి ఆలోచన విధానంలో ముందుకు సాగుతూ ఏబీసీ ఇప్పటి వరకు అమలు పరిచిన దాన్నే కాకుండా డి వరకు కొనసాగించాలనే ఉద్దేశంతో కృష్ణ మాదిగ గారు ఏదైతే పిలిపిస్తారో ఆ పిలుపుకు అనుగుణంగా ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాలు ముందుకు సాగుతామని తెలియజేస్తూ ఈ రోజు ప్రకటించినటువంటి బిల్లుకు మా తరఫున రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఏదైతే 15% నుంచి వెళ్లి 18% పెంచే ఉద్దేశం జనాభా దామాషా ప్రకారంగా
జనాభా లెక్కల ప్రకారంగా ఇంకొక 3% పెంచేది ఉంది. దానికి అందులోనైనా కూడా మా ఎస్సీలకు 11% వాటా కోసం లేదా 12% వాటా కోసం ముందస్తుగా ఉద్యమంలో భాగస్వాములు అవుతామని కోరుకుంటూ ఈ అవకాశం మాకు, ఎందుకంటే ఇప్పటి వరకు రేపటి రోజున జరగబోయే ఉద్యోగ ప్రకటన మాకు అనుకూలంగా వస్తే సరిపోతుంది అని మేము ఈ యొక్క దీక్షలు కొనసాగించడం జరిగింది. నిన్న బిల్లు ప్రవేశపెట్టడంతో ఆ యొక్క మా కోరిక కొంత నెరవేరిన, కాకపోతే కృష్ణమాదిగ గారు రాబోయే రోజుల్లో ఎలాంటి పిలిపించినా దానికి మేము కట్టుబడి ఉద్యమంలో